గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న మనం ఎల్ఐసికి అకౌంట్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చానండి. దాన్ని సొల్యూషన్ వేళ చూద్దాము. ముందుగా షెడ్యూల్స్ చూద్దామంటే ఫస్ట్ ముందు రెవెన్యూ ఖాతాకు సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అనేది చూద్దాము. రాసుకోండి. షెడ్యూల్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్. షెడ్యూల్స్ ఫార్మింగ్ part of revenue account. రెవెన్యూ ఖాతాలో చూపబడే షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరణ. ముందుగా షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం ఎర్నడ్. ప్రీమియం ఎర్నడ్ ఆర్జించిన ప్రీమియం. ఆర్జించిన ప్రీమియం. ఆర్జించిన ప్రీమియం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెండు అడ్జస్ట్మెంట్ల ప్రీమియానికి సంబంధించి ఉన్నాయండి. ఇందులో మొట్టమొదటి అడ్జస్ట్మెంటు మనం చూసినట్లయితే మామూలుగా మీరు ముందుగా ప్రీమియం లెక్కలో ఇచ్చినటువంటి మొత్తాన్ని ఇక్కడ ఇనకాలంలో చూపించండి. లెక్కలో ఎంత ఇచ్చాడండి మనకి ప్రీమియంని? 2,10,000 ఇచ్చాడు. దీనికి యాడ్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం, రావలసినటువంటి ప్రీమియాన్ని మనం ప్రీమియానికి కలపాలి. ఎందుకంటే ప్రీమియం అనేటటువంటిది ఆదాయం కాబట్టి రావలసినటువంటి ఆదాయము మనకి ఆ ఆదాయాన్ని కలిపి దీన్ని మళ్ళీ మనం ఆస్తిగా చూపించబడుతుంది. ఎందుకంటే ఇది సర్దుబాట్లలో ఇచ్చాడు మనకి. అర్థమైందండి? రావాల్సినటువంటి ప్రీమియం వచ్చి మనం సర్దుబాటులో ఇచ్చినప్పుడు అవుట్ స్టాండింగ్ ప్రీమియం అనేది ప్రీమియానికి కలపాలి. ఇదివరకు మీరు ఫైనల్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్ చేసినట్టుగానే ఇక్కడ కూడా చూపించాలి. ప్రతి సర్దుబాటు కూడా 2 చోట్ల మనకి ఎఫెక్ట్ చూపుతుందని ఆల్రెడీ తెలుసు మనకి. కాబట్టి అది చూడండి, రావాల్సినటువంటి ప్రీమియం అని సర్దుబాటులో ఇచ్చినప్పుడు అర్థమైంది. అవుట్ స్టాండింగ్ ప్రీమియం అని ఆర్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ పర్టిక్యులర్ ప్రీమియం అమౌంట్, ప్రీమియం అకౌంట్, అండ్ అగైన్ ద అడ్జస్ట్మెంట్ అకౌంట్ shows in like asset side of the balance sheet. Okay, that is the information about the outstanding premium. And now how much amount are given? A premium outstanding 10,000 rupees. So 2,20,000. 2,20,000. Now another important adjustment in bonus, the reduction of premium. Bonus in reduction of premium. ఇక్కడ మీరు రాసుకోండి, నేను చెప్తూ ఉన్నప్పుడే రాసుకోండి ఒక చోట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు నిన్న లెక్కలో మనం మొన్న లెక్కలో ప్రీమియం రిడక్షన్ ఆఫ్ బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అనేటటువంటి దాన్ని మనం అంకణాలు ఇచ్చినప్పుడు దాన్ని మనం డైరెక్ట్గా షెడ్యూల్ నెంబర్ 4లో బెనిఫిట్స్ పెయిడ్ అనేటటువంటి దాంట్లో మనం చూపించామండి. ఎప్పుడు దట్ అమౌంట్ ఆర్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. అర్థమైందండి? మనకి అంకణాలు ఇచ్చాడు కాబట్టి అది అడ్జస్ట్మెంట్లో ఆ బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అనే పాయింట్ మనకి అడ్జస్ట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి దాన్ని మీరు ఎక్కడ చూపించారండి? షెడ్యూల్ నెంబర్ 4లో చూపించారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సర్దుబాటులో ఇచ్చినప్పుడు మీరేం చేయాలి అంటే ఈ ఒక్క సర్దుబాటు మనం 2 చోట్ల రెవెన్యూ ఖాతాలోనే చూపాలి. ఇది ఈ పాయింట్ యొక్క ఉద్దేశ్యం. అర్థమైందండి? మనకేంటి రూలు? ప్రతి సర్దుబాటు కూడా 2 చోట్ల పడుతుంది.
కానీ ఈ బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అనేటటువంటిది సర్దుబాట్లలో ఇచ్చినప్పుడు మొట్టమొదటగా సర్దుబాటులో ఉండేటటువంటి ఐటమ్ ఉంది చూడండి, ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ అన్న దాన్ని ఇక్కడ కలపండి. బోనస్ రిడక్షన్ ఇన్ ప్రీమియం. సో 1000 రూపీస్ మనకి లెక్కలో ఇచ్చాడండి. ఈ సర్దుబాటు ఐటము మొట్టమొదటగా మీరు ప్రీమియానికి కలపండి. అండ్ రెండోసారి షెడ్యూల్ నెంబర్ 4లో అక్కడ చూపించండి. అలాగా ఈ ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ మొత్తం వచ్చి మనకి 2 చోట్ల రెవెన్యూ ఖాతాలోనే చూపబడుతుంది. ఒకటి ప్రీమియానికి కలపడం ద్వారా అంటే షెడ్యూల్ నెంబర్ 1లో పడుతుంది, అండ్ అదే మొత్తము షెడ్యూల్ నెంబర్ 4లో పడుతుందండి. ఈ ఒక్క పాయింటే అర్థమైందా? సో 2,21,000 ఇది నెట్ వాల్యూగా మనం తీసుకుంటాము టోటల్ బ్రాకెట్లో టోటల్. నెక్స్ట్ రెండవ పాయింట్ చూస్తే ఇక్కడ కమిషన్ అని డైరెక్ట్గానే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి కమిషన్ చూపించండి. రెండవ షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్. మనకి లెక్క చేస్తూ ఉన్నప్పుడే ఆ షెడ్యూల్ మన చేతికి అలవాటు పడిపోవాలన్నమాట. అది ఈ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్. మన బ్యాంక్ అకౌంట్ అయినా, ఎల్ఐసి అయినా, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ అయినా మనం చేతికి షెడ్యూల్స్ రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఐటమ్స్ ఏంటనేది ఆటోమేటిక్గా మీరు లెక్క చూడగానే కన్సర్న్ పాయింట్లు మీ మైండ్లో సెట్ అయిపోవాలండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు 2 అడుగుతున్నాడు. ఒక్కోసారి రెవెన్యూ అకౌంట్ అడుగుతున్నాడు, బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. అప్పుడు మనం 20 నుంచి 25 నిమిషాల్లో సమ్ ప్రాబ్లం మనం సొల్యూషన్ చేయాలి అంటే మనం లెక్క మీద పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలన్నమాట. అంటే అందుకనే 1కి 2 సార్లు ఒక 5 నిమిషాలు మీరు లెక్క చదవడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. తర్వాత అందులో ఉండేటటువంటి పాయింట్లు ఏ షెడ్యూల్ కింద వస్తాయో చూసుకోండి. అక్కడ షెడ్యూల్ నెంబర్ అక్కడ రాసేటప్పుడు 2 ఏంటి 3 ఏంటి అని ఆలోచించకూడదు. ఇంకా 10 అంటూ పెట్టాము అంటే బుక్ మీద అది ఆగకూడదు. అర్థమైందని సో రాసుకోండి. నెక్స్ట్ కమిషన్ పెయిడ్. కమిషన్ పెయిడ్ ఎంత ఇచ్చాడండి మనకి 26,000 రూపాయలు లెక్కలో ఇవ్వడం జరిగింది. 26,000. That is total. Okay, that is total. Next schedule number 3 ఏంటండి? షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో పర్టిక్యులర్స్ అమౌంట్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి లెక్కలో ఏమేమి ఉన్నాయో చూడండి. ఆల్రెడీ వాడు డైరెక్ట్గానే ఇచ్చేసాడండి. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని ఇక్కడ చూపించండి. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 19,000 రూపాయలు లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకోండి. సో టోటల్. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్. చెల్లించిన ప్రయోజనాలు. సో చెల్లించిన ప్రయోజనాలలో మనం చూపించవలసినటువంటి ఐటమ్స్ మెయిన్గా క్లెయిమ్స్, అలాగే వార్షికాలు, అలాగే వదులుకోళ్ళు,
ఇట్లాంటి ఐటమ్స్ మనం ఇక్కడ చూపిస్తామండి. అలాగే డివిడెంట్లు ఏమైనా ఉన్నట్లయితే ఆ డివిడెంట్లు ఇక్కడ చూపించడం అనేటటువంటి జరుగుతుంది. సో ముందు ఇక్కడ చూడండి, క్లెయిమ్స్ మనకి ఇచ్చాడు లెక్కలో. క్లెయిమ్స్ చూడండి, ఇక్కడ క్లెయిమ్స్ బై డెత్ వచ్చి బై డెత్ మనకి 76,000 లెక్కలో ఇచ్చారండి. అండ్ ఆల్సో అడ్జస్ట్మెంట్ చూడండి, ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బై డెత్, యాడ్ డెత్కి ఇంకా చెల్లించవలసినటువంటివి అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఇచ్చాడు. చూడండి లెక్కలో మనకి ఒక 4,000 క్లెయిమ్స్ మనకి డెత్కి సంబంధించి, ఇంకా ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బై డెత్ అని చెప్పి 4,000 మనకి లెక్కలో ఇచ్చాడండి. ఇది 80,000 ఇక్కడ చూపించండి. అలాగే క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ, ఇక్కడ బై డెత్ బై మెచ్యూరిటీ, మెచ్యూరిటీ ఎంత ఇచ్చాడో చూడండి. క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ 56,000 రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాన్యుయిటీస్, వార్షికాలు ఎంత ఇచ్చారండి లెక్కలో మనకి 30,000. వార్షికాలు 30,000. ఇక్కడ ఒకసారి యాన్యుయిటీస్ వేసే ముందు ఒకసారి చూడండి, సర్దుబాట్లలో మనకి ఒక అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ అని చెప్పి మనకి ఆ డెత్ క్లెయిమ్స్కి సంబంధించి ఒక 5,000 రూపాయలు పునర్భీమా కంపెనీ నుండి ఆ క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీకు మొన్న చెప్పాను నేను, మీకు పునర్భీమా అనేటటువంటి మాట ఎక్కడ కనపడినా అది మీరు ఏం చేయాలి, 8513 దీనిలోంచి మైనస్ రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని తీసేయాలి. పునర్భీమా క్లెయిములు అని ఎక్కడ కనపడినా మీరు తీసేయండి. రీఇన్సూరెన్స్ అనేది ఇతర బీమా కంపెనీలతో కుదుర్చుకునేటటువంటి ఒప్పందము అని మాట్లాడుకున్నాం. ఆ కంపెనీ నుంచి మనకి రావాలి కాబట్టి రావాల్సినటువంటి మొత్తాన్ని ఇక్కడ తీసి చూపించండి. సో 1,05,000 ఇచ్చాడండి. ఒకటి అడ్జస్ట్మెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అవుట్ స్టాండింగ్ ప్రీమియం ఉంటే కలపండి, అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఉంటే కలపండి. అలా పునర్భీమా క్లెయిములు కానీ పునర్భీమా ప్రీమియాలు కానీ సర్దుబాటులో ఉంటే తీసేయండి. ఎనీ రీఇన్సూరెన్స్ otherwise the point are given in adjustment compulsory we have to deduct on particular head end. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1,31,000. ఇప్పుడు మామూలుగా రిమైనింగ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి చూపించండి. యాన్యుయిటీస్, వార్షికాలు మనకి వార్షికాలు వచ్చి 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 30,000 ఇచ్చారు. మీరు ఈ క్లెయిమ్స్ అనే రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇక్కడ డెత్ అని ఇచ్చారు కాబట్టి మీరు 80,000 నుంచి 5,000 తీసేసి 75,000 వేసి చేసినా ఓకేనండి. లేదా క్లెయిమ్స్ మొత్తాన్ని అంతా కలిపి ఇక్కడ తీసేసుకున్న ప్రాబ్లం లేదు. మొత్తం మీద రీఇన్సూరెన్స్ అనే క్లెయిమ్ని మనం తగ్గించి చూపించాలి బెనిఫిట్స్ పేడ్ అనేటటువంటి దాంట్లో. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ తగ్గించినా పర్వాలేదు, లేదా అన్ని పాయింట్లు వేసి లాస్ట్లో 5,000 మైనస్ చేసి చూపించినా కూడా ఇట్ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, నెక్స్ట్ యాన్యుయిటీస్ తర్వాత మనకి నెక్స్ట్ ఐటమ్ చూడండి, సరెండర్స్, వదులుకోళ్ళు. సరెండర్స్ ఎంత ఇచ్చాడండి మనకి 21,000. ఇంకా ఏ విధమైనటువంటి ఐటమ్స్ లేవండి. 1,82,000
1,82,000. దట్ ఈస్ ద టోటల్. ఓకే, ఇది ముందు రెవెన్యూ ఖాతాకు సంబంధించి 4 షెడ్యూల్ని మీరు తీసుకోండి. అలాగే మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసేయండి. బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం. ఇంతకుముందు మనం షెడ్యూల్ నెంబర్ 4లోనే కదా చూపించామండి. బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అనేది చూపించాం కదా ఇంతకుముందు. అది కూడా ఇక్కడ చూపించండి. ఇచ్చాడు కదండి లెక్కలు. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. ఆ ప్రీమియం మనకి లెక్కలో ఇచ్చినటువంటి మొత్తం వచ్చి బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం వచ్చి 2,500 ఇచ్చారండి. 2,500 ప్లస్ ఎడిషనల్ 1,000. ఇందాక మీకు చెప్పాను కదండి, ఈ సర్దుబాటులో ఉండేటటువంటి బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అనేది సర్దుబాటులో ఇచ్చినప్పుడు ముందు ప్రీమియానికి షెడ్యూల్ నెంబర్ 1లో కలపండి. అదే మొత్తాన్ని షెడ్యూల్ నెంబర్ 4లో బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం కలపండి. అర్థమవుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సర్దుబాటులో ఉండేటటువంటి ఐటమ్ 1, ఇక్కడ 2. కాబట్టి రెవెన్యూ ఖాతాలోనే దాన్ని చూపించాలి, ఆస్తపుల పట్టీలో చూపించకూడదు. అర్థమవుతుందండి. ప్రీమియం అనేటటువంటి తగ్గింపుగా వినియోగించేటటువంటి బోనస్ కనుక ఇచ్చినట్లయితే ఆ బోనస్ అనేటటువంటిది తప్పకుండా మనం ప్రీమియంలో అక్కడ తగ్గింపుగా ఉన్నట్టుగా అక్కడ చూపించాలండి. ఇక్కడ బెనిఫిట్స్ పెయిడ్ దాంట్లో కన్సర్న్ బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియానికి ఇక్కడ కలపాలి. ఆ ఒక్క అడ్జస్ట్మెంటే మనకి రెవెన్యూ ఖాతాలో అటు ప్రీమియం షెడ్యూల్ నెంబర్ 1లోని షెడ్యూల్ నెంబర్ 4లోని కనబడుతుందండి. ఈ విధంగా చూపించాలి. ఇక మిగతా అడ్జస్ట్మెంట్ అన్నీ 2 చోట్ల పడతాయి. ఈ బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అనేది ఇక్కడ మాత్రం 2 చోట్ల కనబడుతుంది. ఎప్పుడు సర్దుబాటులో ఇచ్చినటువంటి ఐటమ్ అయితే. ఒకవేళ సర్దుబాటులో ఇవ్వలేదనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే షెడ్యూల్ నెంబర్ 4లో ఇదివరకు చూపించినట్టుగానే చూపించేస్తారు. అంతేనండి. 2 చోట్లకు మాత్రం యాడ్ చేసి చూపించండి. 3,500 ఇప్పుడు టోటల్ చేసేయండి. 1,85,500. 1,85,500. టోటల్. ఇది ప్రొసీజర్ అండి. ఇది రెవెన్యూ ఖాతాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇప్పుడు మనం రెవెన్యూ ఖాతాని తయారు చేద్దాం. ఓకే, హెడింగ్ పెట్టుకోండి. రెవెన్యూ అకౌంట్. ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఇచ్చాడండి. డేట్ ఏమైనా డేట్ ఇస్తే డేట్ వేయండి. ఎల్ఐసి రెవెన్యూ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ ఫర్ ద year ending, for the year ending 31/12/2006. ఇది ఇస్తే ఏది మెన్షన్ చేయండి. అది ఏది ఇస్తే అది. particulars, schedule number, amount.
ఇది డెబిట్ క్రెడిట్ కాదండి, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోక నేను అటు సైడ్ తీసుకున్నాను. అది మీరు ఈ విధంగా తీయచ్చండి గీతలు. ఇక్కడ మనకి ప్లేస్ బోర్డర్స్ ప్లేస్ సరిపోక నేను అటు సైడ్ కూడా కొంచెం అడిషనల్గా తీసుకోవడం జరిగిందనమాట. సో మొట్టమొదటిగా ప్రీమియం ఎర్నడ్ షెడ్యూల్ నెంబర్ 1 ఎంత వచ్చిందండి మనకి? 2,21,000. అలాగే ఇచ్చినటువంటి లెక్కలో ఇంట్రెస్ట్, డివిడెంట్, రెంట్ ఏమైనా ఉందా, అలాగే అది నెట్ అని ఇచ్చాడా అది చూసుకోండి. నికరము అని ఇస్తే ఆదాయ పన్ను మీరు తగ్గించని అవసరం లేదు. అర్థమవుతుందండి. ఆ నెట్ అని ఇవ్వకపోతే ఒకవేళ ఆదాయ పన్ను ఏమైనా ఇస్తే అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని అంటే కనుక ఆ అమౌంట్ని అక్కడ తీసివేసి నికరమైనటువంటి విలువను తీసుకోవాలి. అదే వాడు నెట్ అని ఇచ్చాడంటే ఖచ్చితంగా వాడన్ని అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసి ఇచ్చినట్టుగానే తీసుకోవాలని, మళ్ళీ మీరు ఏమి అడ్జస్ట్మెంట్ ఏమీ చేయని అవసరం లేదు. సో చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్, డివిడెంట్ అండ్ రెంట్స్ అని మనకి ఇవ్వడం జరిగిందండి. ఇంట్రెస్ట్, రెంట్స్ అండ్ డివిడెంట్. ఎంత ఇచ్చాడండి మనకి లెక్కలో మనకి 52,000 ఇచ్చాడండి. ఓకేనా? 52,000 మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. దీనికి యాడ్ అడ్జస్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అంటే రావలసినటువంటి వడ్డీ, ఎక్రూడ్ ఇంట్రెస్ట్ సర్దుబాటులో ఇచ్చాడు చూడండి. ఈ రావాల్సినటువంటి వడ్డీ దీనికి కలుపుకుంటామండి. అర్థమైందా? మళ్ళీ దాన్ని ఆస్తిగా మనం చూపించడం జరుగుతుంది. సో రావాల్సినటువంటి వడ్డీ మనకి అడ్జస్ట్మెంట్లో 15,000 లెక్కలో ఇవ్వడం జరిగింది. సో ఇది షెడ్యూల్ నెంబర్ ఏమీ ఉండదు, 37,000. ఇట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇది నెక్స్ట్ అదర్ ఇన్కమ్. ఈ అదర్ ఇన్కమ్లో మనకి చూడండి ఏమేమి ఉన్నాయో లెక్కల్లో మనకి కన్సిడరేషన్ ఫర్ ఈ అదర్ ఇన్కమ్లో కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. వార్షికాలు షెడ్యూల్ నెంబర్ 4లో పడతాయి. అలాంటి వార్షికాలకి ప్రతిఫలం మన షెడ్యూల్ నెంబర్ 1లో అదర్ ఇన్కమ్ కింద చూపిస్తామండి. సో ఎంత ఇచ్చాడంటే మనకి దీనికి ఏమి షెడ్యూల్ ఉండదు. గ్రాంటెడ్ వచ్చి మనకి 10,000 రూపాయలు, ఇది 67,000 రూపాయలు అంటే 37 కాదు. ఇది కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్ వచ్చి మనకి లెక్కలో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, 10,000. అండ్ నెక్స్ట్ ఇదే సమ్ ప్రాబ్లంలో మనకి చూడండి ఫైన్స్ అని చెప్పి జరిమానాలు, ఇది కూడా అదర్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. ఫైన్స్, జరిమానాలు 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ విధమైనటువంటి ఇన్కము ఇక్కడ లేదండి. టోటల్ చేసేసుకోండి 2,98,100. That is total K. The next schedule, commission. కమిషన్ అనేది షెడ్యూల్ నెంబర్ 2. ఇది కూడా మనకి డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇందాక కాలిక్యులేట్ చేశారు మీరు, 26,000. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, వచ్చి షెడ్యూల్ నెంబర్ 3. ఇది కూడా మనకి డైరెక్ట్ అమౌంటే లెక్కలు ఇవ్వడం జరిగింది, 19,000. మనకి ఇక్కడే చూడండి బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, బోనస్ పెయిడ్
ఇన్ క్యాష్. దీనికి షెడ్యూల్ నెంబర్ ఏమీ ఉండదండి. ఇక్కడ మనం ఇక్కడ బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ మనం షెడ్యూల్ నెంబర్ 4 కింద చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ దీనికి షెడ్యూల్ లేదండి. మనకి 300 రూపాయల లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ విధమైన ఐటమ్స్ లేవండి. టోటల్ చేసేయండి 45,300. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ మనకి ఇక్కడ చూపించాలండి. టోటల్ బ్రాకెట్లో సి బ్రాకెట్లో సి. నెక్స్ట్ బ్రాకెట్ బి అండి. నెక్స్ట్ బెనిఫిట్స్ పెయిడ్ షెడ్యూల్ నెంబర్ 4 ఎంత వచ్చిందండి మనకి? 1,85,500. ఇక్కడ బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్. బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ వచ్చి ఎంత ఇస్తాడండి మనకి? 9,000 ఇవ్వడం జరిగింది. బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ 9,000 ఇవ్వడం జరిగింది. దీన్ని చేయండి. 9,5 14 1,94,500 అండి. 1,94,500 ఇది టోటల్ బ్రాకెట్లో సి. ఇప్పుడు మనకి సర్ప్లస్ డి ఏ మైనస్ సి. చూడండి, ఏలోంచి బి సి తీసేయండి. ₹58,300 మనకి సర్ప్లస్గా రావడం జరిగింది. ఇప్పుడు అప్రోప్రియేషన్స్ అప్రోప్రియేషన్స్లో మొట్టమొదటిగా ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. లెక్కలో మనకేమీ చెప్పలేదండి. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇది కూడా మనకి లెక్కలో ఏమీ ఇవ్వలేదు. అదర్ రిజర్వ్ నెక్స్ట్ బ్యాలెన్స్ బీయింగ్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్. ఇది 58,300. టోటల్ డి. ఇది రెవెన్యూ ఖాతాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అని ఏమైనా సర్దుబాటులో ఇచ్చినప్పుడు, ఆ సర్దుబాటులో ఇచ్చినటువంటి ఐటము మనకి రెవెన్యూ ఖాతాలోనే ఒకటి ప్రీమియానికి కలపాలండి, రెండోది షెడ్యూల్ నెంబర్ 4లో ఆ బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియానికి కలపాలి. ఆ ఒక్క అడ్జస్ట్మెంటే ప్రీమియం మన రెవెన్యూ ఖాతాలోనే 2 చోట్ల పడుతుంది. అలాగే
రావలసినటువంటి ప్రీమియాలు ఏమైనా ఉంటే ప్రీమియాన్ని కలుపుకోవాలి, తిరిగి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తిగా చూపాలి. అలాగే చెల్లించవలసినటువంటి ఏమైనా ఐటమ్స్ ఉంటే అవి కన్సర్న్డ్ ఐటమ్స్ కలుపుకొని వాటిని అప్పులుగా మనం చూపించాలి. అలాగే పునర్భీమాకు సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక సర్దుబాటులో ఇచ్చినట్లయితే కన్సర్న్ పాయింట్స్కి సంబంధించి అవి ఎక్కడ పునర్భీమా ఇచ్చినా కూడా అక్కడ మనం తగ్గించేసి చూపించాలి, మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్స్ ఫార్మింగ్ కాస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఆస్తి అప్పుల పట్టీలో చూపబడే షెడ్యూల్ల వివరణ. ఆస్తి అప్పుల పట్టీలో చూపబడే షెడ్యూల్ల వివరణ. మీరు ఫార్మెట్ ఏదైనా మేము రఫ్గా కొన్ని ఐటమ్స్ చెప్తామండి. కొన్ని మీరు ఏదైనా కన్సర్న్ ప్రాబ్లమ్స్లో వస్తున్నప్పుడు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్లలో కానీ లేకపోతే షెడ్యూల్స్లో కానీ ఏమైనా కొత్త పాయింట్లు వస్తే మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ కేవలము ఒక మచ్చుక్క మాత్రమే చెప్తాము. ఇప్పుడు ఈ లెక్కలో చూడండి, మనకి రెవెన్యూ ఖాతాలో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ అని చెప్పి ఇచ్చామండి. అది ఎక్కడ చూపించాము మనం? రెండో షెడ్యూల్ నెంబర్ 2, 3 క్రింద చూపించామండి. అలాగా ఒక చోట రాసుకోండి. లాభం మీద ఆదాయపు పన్ను లాభం మీద అని అన్నారనుకోండి, ఆ పాయింట్ రాసుకోవడం అది ఎక్కడ చూపించాము అంటే ఒక్కొక్క ఆ ప్రాబ్లమ్స్లో కొన్ని కొత్తగా ఏదైనా పాయింట్స్ వస్తే కనుక మీరు కన్సర్న్ పాయింట్స్ని అక్కడ యాడ్ చేసుకోవడం అనేది చేయండి. ఇక్కడ ఫార్మాట్లు కానీ లేదా మేము చెప్పినటువంటి ఆ నమూనాలు షెడ్యూల్కి సంబంధించి లోపల అందులో చూపబడే అంశాలన్నీ కూడా కొన్ని మట్టికి చెప్తామండి. కొన్ని మీరు ప్రాబ్లమ్స్లో వచ్చేదాన్ని బట్టి చూసుకోండి. ఓకే, హెడింగ్ పెట్టుకోండి, షెడ్యూల్స్ ఫార్మింగ్ బ్యాలెన్స్ షీట్. సో ఇందులో మొట్టమొదటిగా షెడ్యూల్ వచ్చి మనకి 1 నుంచి 4 షెడ్యూళ్ళు రెవెన్యూ ఖాతాలో చూపబడతాయి. మిగిలినటువంటి షెడ్యూళ్ళు ఆస్తి అప్పుల పట్టీలో చూపబడతాయి. ఇందులో మళ్ళీ 5, 6, 7 షెడ్యూళ్ళు బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు చూపించబడతాయి. 8 నుంచి 14 షెడ్యూళ్ళు మనకి ఆస్తులుగా చూపించబడతాయి. అందులో మళ్ళీ 13, 14 షెడ్యూల్లో మళ్ళీ కొన్ని రకాల ప్రస్తుత అప్పులు కూడా అందులో చూపించబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మీరు మాత్రం మైండ్లో లెక్క చేస్తున్నంతసేపు మీరు ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, షెడ్యూల్ నెంబర్ 5 దేనికి సంబంధించింది అంటే క్యాపిటల్, మూలధనము. ఈ మూలధనం చేసేటప్పుడు మనం చెల్లించినటువంటి మూలధనాన్ని లెక్కలో తీసుకోవాలి. ఇచ్చినటువంటి లెక్కలో ఏమైనా ప్రాథమిక ఖర్చులు ఏమైనా ఉంటే కనుక ఆ చెల్లించినటువంటి మూలధనం నుంచి తగ్గించి చూపించాలి. అంటే నికరంగా ఉండేటటువంటి మూలధనాన్ని ఇక్కడ మనం చూపించడం అనేది జరుగుతుందండి. సో చూడండి, ఇక్కడ క్యాపిటల్కి సంబంధించి మనకి లెక్కలో ఇచ్చినటువంటిది ఇక్కడ పెయిడ్ అప్ క్యాపిటల్ తీసుకుంటామండి. మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎనీ ఆథరైజ్డ్ ఆర్ రిజిస్టర్డ్ క్యాపిటల్ ఆర్ ఎనీ ఇష్యూడ్ ఆర్ ఎనీ సబ్స్క్రైబ్ ఎనీ కాల్డ్ అప్. సో ఇవన్నీ కూడా మనం రాసేసి అండర్లైన్ చేసేస్తాము. మనకు కావలసినటువంటి క్యాపిటల్ ఓన్లీ పెయిడ్ అప్ క్యాపిటల్, చెల్లించినటువంటి మూలధనమే మనకి ఇంపార్టెంట్. సో పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడో చూడండి లెక్కలో. పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉందండి మనకి? 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 4 lakhs ఇన్నర్ కాలంలో వేసుకోండి. 4 లక్షలు, ఎందుకంటే ఇందులో మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, స్థాపన ఖర్చులు, అదే ప్రారంభ ఖర్చులు లెక్కలో ఇచ్చాడండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు ఏమైనా ఉంటే కనుక తీసేయండి. ఇక్కడ 600 రూపాయలు లెక్కలో మనకి ఇవ్వడం జరిగిందండి. సో 3,99,400 ఇది నికరంగా మనకి దగ్గర ఉండేటటువంటి మూలధనము. టోటల్ చేసేయండి 3,99,400 ఇది టోటల్. ద నెక్స్ట్
షెడ్యూల్ నెంబర్ 2 మీకు లెక్కలో ఉన్నా లేకపోయినా ఐటమ్ ఉన్నా లేకపోయినా షెడ్యూల్ నెంబర్ 2 రాసేసి వదిలేసారు మన బ్యాంక్ అకౌంట్స్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా. షెడ్యూల్ నెంబర్ 2 ఏంటంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మనకి లెక్కలో ఇవ్వలేదండి, ఏ పాయింట్ లేవు దీనికి సంబంధించి. రాసేసి వదిలేసేయండి అంతే, అర్థమైందా? కానీ చూపించాలండి ఎగ్జామినర్ ఖచ్చితంగా. ప్రతి షెడ్యూల్లో కూడా అక్కడ మనం వివరణ అనేటటువంటి ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5, 6, 7 షెడ్యూల్ ఏంటంటే మనకి బారోయింగ్స్. ఏమైనా సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా అప్పులు తెచ్చుకుంటే, వాళ్ళు ఏదైనా అప్పులు ఇస్తే ఆస్తుల కింద తీసుకుంటాం. హౌసింగ్ లోన్స్ కానివ్వండి, అలాగే వ్యాపారస్తులకు సంబంధించి లోన్స్ కానీ ఏమైనా ఇచ్చినట్లయితే ఎల్ఐసికి ఆస్తులు అవుతాయి. అలా కాకుండా ఎల్ఐసి సంస్థలే బయట వ్యక్తుల నుంచి లేదా ఇతర బ్యాంకుల నుంచి ఏమైనా కనుక అప్పులు తెచ్చుకున్నట్లయితే ఇందులో చూపిస్తామండి. ఇందులో మనకేమీ లెక్కలో ఆ బారోయింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డాష్ పెట్టేసేయండి. ఇది కూడా ఏమీ లేదు. ఇక్కడికి 3 షెడ్యూల్ అయ్యాయండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8. షెడ్యూల్ నెంబర్ 8 వచ్చి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. జీవిత బీమా సంస్థ ఇతర సంస్థల్లో పెట్టుబడులు ఏమైనా పెట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి మొత్తాలు ఇక్కడ మనం చూపించాలి. ఇది ఇన్సైడ్ ఇన్ ఇండియా లేదా అవుట్ సైడ్ ఇన్ ఇండియా. సో భారతదేశం బయట, భారతదేశం లోపల పెట్టినటువంటి పెట్టుబడుల మీద ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మనం చూపించాలండి. ఈ లెక్కలో మనకి చూడండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని ఇవ్వడం జరిగింది, అదొకటి ఇక్కడ చూపించండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమౌంట్ వచ్చి 15 లక్షలు ఇక్కడ ఇచ్చారండి. ఈ 15 లక్షలు చూపించండి టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9 వచ్చి లోన్స్. ఇందాక మీకు చెప్పాను కదండి, ఎల్ఐసి సంస్థలు ఏదైనా హౌసింగ్ లోన్స్ కానీ లేదా వ్యాపారస్తులకి సంబంధించి ఏదైనా లోన్స్ ఫెసిలిటీ కనుక వాళ్ళు కట్టినటువంటి పాలసీల మీద లేదా చెల్లించినటువంటి ప్రీమియమ్స్ మీద ఏమైనా ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ చూపించాలండి. అయితే 2021 ముందు మనకి ప్రీమియం అనేటటువంటిది 3 సంవత్సరాలు కనుక తప్పకుండా కంటిన్యూగా కడితే ఇచ్చేవారండి. తర్వాత దీన్ని మొన్న సడలించడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రీమియం కనుక కట్టినట్లయితే దాని మీద ఆ లోన్ అనేటటువంటిది మనకి ఫెసిలిటీ ఇవ్వడం చేస్తున్నారు. ఇంతకుముందు 3 years చూసుకునేవారు, ఇప్పుడు 2 years ఇన్స్టాల్మెంట్ చూసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా మనకి లోన్స్ అనే దాంట్లో కూడా ఏ విధమైన పాయింట్లు మనకి లెక్కలో లేవండి. ఇక షెడ్యూల్ నెంబర్ 10 ఇది ఫిక్స్డ్ అసెట్స్ అండి. మీకు బ్యాంకు ఇది కూడా షెడ్యూల్ నెంబర్ 10 గుర్తుపెట్టుకోండి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్థిరాస్తులు ఏమైనా ఉంటే కనుక ఫర్నిచర్లు కానీ లేదా ప్రిమిసెస్ కానీ అలాంటివి ఏమైనా కనుక మనకి ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ షెడ్యూల్ నెంబర్ దీంట్లో చూపించండి. వాళ్ళు ఎక్కడో మనకి సండ్రీ అసెట్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ సండ్రీ అసెట్స్ అనే దాంట్లో ఈ తీసుకోండి ఈ పాయింట్ని 4,33,700 4,33,700 టోటల్ని ఇక్కడ చూపించండి. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి షెడ్యూల్ నెంబర్ 11.
షెడ్యూల్ నెంబర్ 11 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఇందులో చూడండి, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా మనకి లెక్కలో అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అని కానీ క్యాష్ అండ్ బ్యాంక్ అని కానీ లెక్కలో ఏమైనా ఇస్తే కనుక తీసుకోండి. ఇక్కడ విన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకి ఇవ్వలేదండి. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ నెంబర్ 12. షెడ్యూల్ నెంబర్ 12. ఈ షెడ్యూల్ నెంబర్ 12లో అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. అడ్వాన్స్లో మరియు ఇతర ఆస్తులండి. ఇందులో మనకి సర్దుబాటులో ఇచ్చేటటువంటి లేదా అంకణాలో చూపించేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఆస్తుల్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి చూడండి, ఇంట్రెస్ట్ లేదా ఎక్రూడ్ ఇంట్రెస్ట్. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి ఎంత ఇచ్చాడండి? 15,000 15,000 ఇవ్వడం జరిగింది. అలాగే అవి రావాల్సినటువంటి ప్రీమియమ్స్, అవుట్ స్టాండింగ్ ప్రీమియం కూడా ఇక్కడ మనకి 10,000 రూపాయలు సర్దుబాటులో ఇచ్చాడండి. అలాగే చూడండి, రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రావాల్సినటువంటివి అంటే మనకి ఇతర కంపెనీల నుంచి రావాలి. మనం చెల్లించాలంటే అప్పు కింద చూపిస్తాము, మనకి ఇతర కంపెనీ వాళ్ళు చెల్లించాలంటే మనకి అదొక ఆస్తిగా చూపించాలి. క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్. 5,000. ఇది అడ్జస్ట్మెంట్లో ఉన్నది. చూడండి, మొత్తం వచ్చి 30,000 రూపాయలు టోటల్ అడ్వాన్సెస్ అండ్ అదర్ లయబిలిటీస్ కింద, అదర్ అసెట్స్ కింద చూపించాలి. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 13. షెడ్యూల్ నెంబర్ 13. షెడ్యూల్ నెంబర్ 13 వచ్చి మనకి కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో చూడండి, లెక్కల్లో మనకి ఇచ్చినటువంటి అమౌంట్స్ ఉన్నాయి చూడండి. కొన్ని అడ్జస్ట్మెంట్లో కాకుండా కొన్ని పాయింట్లు మనకి లెక్కలో అంకణాలు ఇచ్చారు. క్లెయిమ్స్ అడ్మిటెడ్ బట్ నాట్ పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇంకా నువ్వు చెల్లించవలసినటువంటి క్లెయిములు. అర్థమైందండి? ఇక్కడ క్లెయిమ్స్ అడ్మిటెడ్ but not paid. Claims admitted but not paid. ఇంకాను చెల్లించవలసినటువంటి క్లెయిమ్స్ 80,000 ఉన్నాయండి. లెక్కలో అంకణాలు ఇచ్చింది. అలాగే అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అని చెప్పి మనకి లెక్కలో అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు.
బై డెత్ అని చెప్పి 4,000 రూపాయలు. ఇక్కడ 84,000 ఇక్కడ చూపించండి ఇక్కడే. తర్వాత యాన్యుయిటీస్ డ్యూ, యాన్యుయిటీస్ డ్యూ చెల్లించవలసినటువంటి వార్షికాలు అనేటటువంటిది ఇక్కడ బకాయి మనకి అంకణాలో ఇవ్వడం జరిగింది. అది కూడా మనం కరెంట్ లయబిలిటీగానే తీసుకోవాలి. అంటే జీవిత బీమా సంస్థలు తాను చెల్లించేటటువంటి ఏ ఐటమ్ అయినా సరే అప్పులుగా పరిగణిస్తాయి. తనకు వచ్చేటటువంటివన్నీ కూడా ఆస్తులుగా మనం పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వార్షికము అనేటటువంటి మొత్తము బీమా సంస్థలే చెల్లించవలసినటువంటి బాకీ కాబట్టి అది ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇంకా ఏ విధమైనటువంటి అమౌంట్ లేదండి. 1,06,000 రూపాయలు ఈ షెడ్యూల్ నెంబర్ 13లో మనం చూపిస్తాము. ఇక లాస్ట్ షెడ్యూల్ నెంబర్ 14, షెడ్యూల్ నెంబర్ 14 వచ్చి ఇక్కడ ప్రావిజన్స్, ఈ ప్రావిజన్స్ అనేటటువంటిది అంటే ఏర్పాట్లు అని చెప్తాం మనం. ఏర్పాట్లు అనేవి అడ్జస్ట్మెంట్లో కానీ లేదా ట్రయల్ బ్యాలెన్స్లో కానీ ఏమైనా ఉంటే చూడాలి. ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే ఈ లెక్కలో ఏ విధమైనటువంటి ప్రావిజన్స్ లేవండి. సో రాసేసి వదిలేసేయండి. ఇవి బ్యాలెన్స్ షీట్లో మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి చూపించవలసినటువంటి షెడ్యూల్ యొక్క వివరణ. సో దీనికి సంబంధించినటువంటి ఆస్తుల పట్టి రేపు మనం క్లాస్లో చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.